పరిమితికి మించి హై స్పీడ్ ఓవర్లోడ్ తో వెళ్తున్న పలు వాహనాలను రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నేరుగా ఆపి తనిఖీలు నిర్వహించారు. టిప్పర్ల నుండి రోడ్లపై ఇసుక, మట్టి జారి పడడంపై డ్రైవర్లకు, ఓనర్లకు ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇటీవల రోడ్లపై టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు నుండి అధిక లోడు ద్వారా ఇసుక, మట్టి, ఇతర మెటీరియల్స్ జారిపడి పలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సుడిగాలు పర్యటన చేశారు. టిప్పర్లపై కవర్స్ లేకుండా హైస్పీడ్ ఓవర్లోడ్తో వెళ్తున్న పలు వాహనాలను నేరుగా ఆపి డ్రైవర్లను మందలించి ఓనర్స్తో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి ఓవర్లోడ్ ఉండకూడదని, అలాగే జనావాసాల మధ్య వెళ్తున్నప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉండాలని, ప్రతి వాహనానికి తప్పనిసరిగా టార్పాల్తో పూర్తిగా కవర్ చేసి వెళ్లాలని, లేని పక్షంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తదనంతరం సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు గాని హైస్పీడ్తో వెళ్తున్న, ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనంపై టార్పాల్తో పూర్తిగా కవర్ చేయకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అవును, ఇప్పుడు దీని కవర్లే అన్నారు, పైన బరకం కట్టలేదటి, బరకాలు కట్టలేదటి. ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది క్రషర్? ఎవరిది? రేపు పొద్దున్న మొత్తం ఈ క్వారీ వాళ్ళు అందరినీ, క్వారీలు, క్రషర్లు, లారీ వాళ్ళు పొద్దున్న 10 గంటలకి రాజనగరం ఆఫీసులో ఉండమని చెప్పు. ఎవడు రాకపోతే అటు మూసేస్తామని చెప్పు. క్వారీలు, క్రషర్లు, బరకాలు లేకుండా చెప్పుకోండి, మనుషులు చచ్చిపోతున్నారు.